దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, మనకు పైన ఆకాశంలో చంద్రుడు కనిపిస్తున్నాడు. ఈ చంద్రుని దేవుడు కొన్ని సంవత్సరాల క్రితం చెప్పాడు. ఏమని చెప్పాడు? బైబిల్ గ్రంథంలో ఆదికాండము 1వ అధ్యాయము 14వ వచనములో నుంచి ఆయన పగటిని రాత్రిని వేరు చేయుటకు ఆకాశ జ్యోతులను నిర్మించాడు. అవి ఇప్పటికీ పనిచేస్తున్నాయి. చూశారా దేవాని యొక్క మహాకృప. ఆనాడు ఆదికాండంలో ఆయన చెప్పిన మాట ఈనాటికి అవి వాటి పనిని అవి చేస్తున్నాయి కదా. ఎంత గొప్ప ఆశ్చర్యం అండి. మనకు అనేక ప్రశ్నలు ఉండొచ్చు, మన జీవితాల్లో అనేకమైనటువంటి ఆలోచనలు ఉండొచ్చు, కానీ దేవుడు ఆదిలో చేసిన ప్రతి దానిని అవి వాటి పని అవి చేస్తున్నాయి. మనుషులమైన మన పనులు మనం చేయలేదు. దేవుని యొక్క కృపను మనం పోగొట్టుకుంటున్నాం. దేవుని యొక్క ఆశీర్వాదములను మనము పోగొట్టుకుంటున్నాం. అంటే కారణం వాటి పనిని అవి చేస్తున్నాయి కాబట్టి, అవి దేవుడు చెప్పిన విధంగా నడుస్తున్నాయి కాబట్టి మనము దేవునికి విరోధంగా దేవుని యొక్క మాటకి లోబడిన వారిగా ఉంటున్నామేమో. ఒక్కసారి వాటిని చూసినప్పుడైనా మనము జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా, ఎంత అద్భుతంగా వెలుగునిస్తున్నాడో. ఆకాశము చీకటిగా ఎంత బాగుందో. ఇప్పుడు కువైట్ దేశంలో రాత్రి 1:25 అయింది టైం. ఈ టైంలో మరి అవి పనిచేస్తున్నాయి. గాడ్ బ్లెస్ యు. అందరం కూడా అర్థం చేసుకుంటే దేవునికి మాత్రమే మహిమ తెస్తాం. అవి ప్రతిసారి అవి చూసినప్పుడల్లా దేవుడు వాటిని చేసిన విధానమును మనకు గుర్తు రావాలి.